ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని మొక్కులు మొక్కినా మీ మనసులో ఉన్న ఒక్క కోరిక తీరట్లేదా? అయితే మీరొక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందే. అసలు ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇక్కడ స్వామివారి విగ్రహం నల్లరాయితో చేసినది కాదు, అత్యంత పవిత్రమైన ఎర్రచందనం చెక్కతో స్వయంగా వెలిసింది. అందుకే ఇక్కడ స్వామివారిని తాకిన గాలి కూడా అంతటి మహిమ ఉంటుంది. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే చాలండి, మీ కోరికను నెరవేర్చే ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి చరిత్ర ఏంటో నేను ఒక లాంగ్ వీడియో చేశానండి. చందనపు విగ్రహం వెనుక ఉన్న రహస్యం ఏంటి, మాడ వీధులు, పచ్చని నర్సరీలు మరియు స్వామివారి అన్న ప్రసాద పూర్తి విశేషాలు ఇప్పుడు మన లాంగ్ వీడియోలో ఉన్నాయి. ఎంతోమంది కోరికలు నెరవేర్చిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం గురించి ఒక పూర్తిగా లాంగ్ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.